గులాబీ పార్టీలో ముగ్గురు కీలకమైన లీడర్లు బిజీగా గడుపుతున్నారు. ఎవరికి వారుగా పార్టీలో పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు మహాధర్నాలో పాల్గొంటుంటే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉమ్మడి జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అటు ఎమ్మెల్సీ కవిత జిల్లాల పర్యటనలో ఫుల్ బిజీగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ముగ్గురు కీలకమైన నాయకులు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ వైపు రాకుండానే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కేటీఆర్, హరీష్ రావు, కవిత. ఇదే ఇప్పుడు ఆ పార్టీ క్యాడర్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీలు అమలు చేయాలంటూ రంగారెడ్డి జిల్లా షాబాద్, నల్గొండ, వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో రైతు మహాధర్నాల్లో పాల్గొన్నారు కేటీఆర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. నెక్స్ట్ కల్వకుర్తి, ఖమ్మంలో రైతు ధర్నాలకు ప్లాన్ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల నేతలతో లంచ్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు కేటీఆర్. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలతో తలసాని ఇంట్లో సమావేశమయ్యారు. 3 రోజుల క్రితం ఖమ్మం నియోజకవర్గం నేతలతోనూ సమావేశమయ్యారు. ఇక ఢిల్లీలోనూ కేంద్ర మంత్రులను కలవనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు మెట్లెక్కిన కేటీఆర్ లీగల్ టీంలతోనూ సంప్రదింపులు జరుపుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంకోవైపు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ తో సమానంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా స్థానికులు చేపట్టిన ఆందోళనలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కాళేశ్వరం జలాలు రంగనాయక సాగర్ కు వచ్చాయని రైతులతో కలిసి సెల్ఫీలు దిగుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతులకు సాగునీటి కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిపెట్టిందని ఆరోపణలు చేశారు. ఓవైపు పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూనే మరోవైపు ఎక్స్ ఖాతాలో వరుసగా ట్వీట్లు చేస్తూ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు హరీష్ రావు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ భవన్ కు రాకుండానే తన ఇంట్లోనే తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహిళలకిచ్చిన హామీలు అమలు చేయాలంటూ మార్చి నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద మహిళా శంఖారావానికి పిలుపునిచ్చారు. మరోవైపు బీసీ నేతలతో సమావేశమవుతూ బీసీ రిజర్వేషన్లపై స్పందిస్తున్నారు. వరుసగా జిల్లా పర్యటనలు చేస్తూ పార్టీ క్యాడర్ను కలుస్తున్నారు. ఇప్పటికే జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి, జనగామ, ఖమ్మం జిల్లాల్లో కవిత పర్యటించారు. మరికొన్ని జిల్లాల్లో పర్యటనలకు ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడంతో గులాబీ పార్టీలో ఈ ముగ్గురు కీలక నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరికి వారుగా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. పార్టీలో తమ పర్ఫార్మెన్స్ చూపించుకునే బిజీలో ఉన్నారు కేటీఆర్, హరీష్ రావు, కవిత. తమ ఎక్స్ ఖాతాలోనూ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలోనూ పోటీ పడి మరీ పోస్టులు చేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ లో తీవ్ర చర్చ జరుగుతోంది.